చెప్పండి మ్యామ్, ఎంతో పవిత్రంగా చూసేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదంగా మనం లడ్డూని తీసుకుంటాము. ఆ లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని ఉపయోగించారని, అలాగే జంతువుల మాంసాన్ని ఉపయోగించారని, ఫిష్ ఆయిల్ని యూజ్ చేశారని చెప్పి ఇప్పుడు అలిగేషన్స్ చేస్తుంది టీటీడీ పార్టీ వాళ్ళు. సో దాని గురించి మీరు ఏమంటారు? అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ న్యూస్ వినంగానే? ఈ న్యూస్ వినంగానే చాలా భయంకరంగా అనిపించింది. ఇట్లాంటి ప్రదేశంలో అలాంటివి యూజ్ చేయడము చాలా బాధగా అనిపిస్తుంది. బట్ టీటీడీ వాళ్ళు కూడా ఏమైనా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా కదా. లైక్ వీ డోంట్ యూజ్ ఎనీ లైక్ ఎగ్స్, నాన్ వెజ్ థింగ్స్. సో తీసుకుంటే బాగుంటుంది, అది నా ఉద్దేశం. యా, అంటే అప్పటికి ఇప్పటికీ లడ్డు సైజు విషయంలో కానీ, టేస్ట్ విషయంలో కానీ, అలాగే క్వాలిటీ విషయంలో మీరు అబ్జర్వ్ చేసినటువంటి డిఫరెన్స్ అంటే అప్పుడు ఓల్డ్ డేస్లో లడ్డు బాగా సైజు పెద్దగా ఉండేది, బట్ ఇప్పుడు చిన్నగా ఉంది. అండ్ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అప్పటికిప్పటికి. అయితే మనకు తిరుమల తిరుపతి దేవస్థానంకి ఎన్నో ఫండ్స్ వస్తాయి. అన్ని ఫండ్స్ని ప్రాపర్గా యూజ్ చేయకుండా, అంటే ఇట్లా ప్రసాదాల తయారీల విషయంలో ఇట్లా కల్తీ ప్రోడక్ట్స్ని ఉపయోగించడం మీకు ఎట్లా అనిపిస్తుంది? మామూలుగా అందరూ ప్రసాదం తినడానికి యూజ్ చేస్తారు. సో కొంచెం ప్రాపర్గా మంచివి ఇంకా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ యూజ్ చేసి కూడా తయారు చేస్తే ఇంకా బెటర్ అని నా ఉద్దేశం.